తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. రేపు సాయంత్రమే ముహూర్తం. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవశ్యకత, విగ్రహాన్ని రూపుదిద్దడానికి ఎంచుకున్న ప్రాధాన్యతను సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా సభలో సభ్యులకు వివరించనున్నారు. సవర్ణ వర్గాలకు ప్రతిరూపంగా, సకల జనుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు ఇప్పటికే చెప్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేపు 10:30 అసెంబ్లీ మొదలయ్యాక ఈ విగ్రహ ఏర్పాటుపై చర్చిస్తారు. సభ వాయిదా పడ్డాక సాయంత్రం సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. సాయంత్రం 6:05 ఆవిష్కరణ ముహూర్తం నిర్ణయించింది ప్రభుత్వం. విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ గవర్నర్, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని స్వయంగా కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక తెలంగాణ తల్లి డిజైన్ విషయానికి వస్తే ఆకుపచ్చని చీరలో నిండుగా దర్శనం ఇస్తున్నారు. వరి, జొన్న కంకులు చేతిలో కనిపిస్తున్నాయి. వడ్డానం, కిరీటం వంటి హంగులేవి లేకుండా మెడలో 3 హారాలు, చేతిలో 4 రకాల పంటలతో తెలంగాణ తల్లి అభయ ప్రదానం చేస్తున్నట్లు ఈ విగ్రహం ఉంది. బంగారపు రంగు అంచుతో, ఆకుపచ్చ చీరతో, ఎరుపు రంగు రవికతో నిండైన రూపంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అలాగే పద్మపీఠం బదులు పోరాట స్ఫూర్తిని చాటే పీఠాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక చెయ్యి పిడికిలి బిగిస్తున్నట్లుగా, మరొక చెయ్యి తెలంగాణ తల్లిని మోస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని రేపు సాయంత్రం విడుదల చేస్తారు.